నాటో దేశాల మధ్య చిన్న చీలికైతే వచ్చింది. ఆ 7 దేశాలు ఏవైతే ఇప్పుడు ట్రంప్‌కి సపోర్ట్ చేయడం లేదో గ్రీన్‌లాండ్ విషయంలో, అవి డెన్మార్క్ వైపు నిల్చోవడం, అవి సైన్యాన్ని కూడా గ్రీన్‌లాండ్‌కి పంపించడం అమెరికాకి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలో ఆ 7 దేశాల మీద ఏమొచ్చేసి 10% సుంకాలు విధించాడు. అవి ఫిబ్రవరి 1 నుంచి అమలవుతాయని కూడా ప్రకటించేశాడు. అప్పటికీ వాళ్ళు దిగి రాకపోతే జూన్ నుంచి 25% పెంచుతామని కూడా బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ఈ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఏవైతే సమావేశాలు జరుగుతున్నాయో, దావోస్లోనే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆవిడ మాట్లాడుతూ ఇప్పుడు భారతతోటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే ఒక విధానంలో తీసుకొచ్చారు. ఆ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరంటే ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్. ఆవిడ ఏం చెప్పారు? ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉంది. మనం చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా పయనిస్తున్నాం. కొందరు దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలుస్తారు. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు వస్తువులు, సేవలు ఎగుమతి, దిగుమతి చేసుకునే సౌలభ్యం కలుగుతుంది. ఇది ప్రపంచ జీడిపిలో 25% సమానం అని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా వెల్లడించారు. వచ్చే వారం ఆమె భారత్లో పర్యటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి ఉర్సులా గారు మాట్లాడినటువంటి మాటలు నిజానికి భారతదేశానికి చాలా మంచి ఊతం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ జీడిపిలో 25% సమానం అంటే యూరోపియన్ దేశాలన్నీ కూడా ఈ స్వేచ్ఛ వాణిజ్యంలో ఎటువంటి టారిఫ్లు లేనటువంటిది, ఫ్రీ అంటే జీరో. ఈ ఎఫ్టీఏ ఉంది కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో భాగంగా అన్ని దేశాలు కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పంపించుకోవచ్చు. ట్రంప్ ఏదైతే సుంకాలతో విసగ్గొట్టేస్తున్నాడో దానికి పూర్తి విరుద్ధంగా ఇది గనక అమలయ్యిందంటే ఆమె అన్నట్టుగా ఖచ్చితంగా 25% కాకపోయినా 22% అయితే ప్రపంచ ఆర్థిక జీడిపిలో మాత్రం వాటా ఉంటుంది ఖచ్చితంగా. అది భారతదేశానికి ఇంకా మంచిది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని వాళ్ళు ఉపయోగించుకుంటారు. మనం ఏదైతే ఉత్పత్తి ఉందో ఆ ఉత్పత్తిని ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇది నిజంగా చాలా మంచి డీల్.